Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై దృష్టి, బడులో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష. హోటళ్లు, రెస్టారెంట్లలో కొనసాగుతున్న తనిఖీలు, కుళ్లిన పదార్థాలను పూడ్చిన అధికారులు. కలెక్టరేట్ ఎదుట మిడ్ డే మీల్స్ కార్మికుల ఆందోళన, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. నులి పురుగుల నివారణకు చర్యలు, అల్బెండాజోల్ మాత్రలు వేయాలన్న అధికారులు. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ సూచించారు. యువత విద్యతో పాటు క్రీడలోనూ రాణించేలా చూడాలన్నారు. సమీకృత కలెక్టరేట్ లో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో సర్కార్ బడుల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాల గురించి వివరించాలన్నారు. గతంలో కంటే కనీసం 10% అదనంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరగాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కాని విద్యార్థులకు సంబంధించి జాబితా రూపొందించి వారు రెగ్యులర్ గా బడికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులపై ప్రధానోపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ సమీక్షలో డిఈఓ మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్, ప్రధాన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. to our children and our district as a trace చేసుకోవాలి. కఠినం అంటే కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ప్రొవైడెడ్ హెచ్ఎంస్ రిపోర్ట్. మీరు డెలివరీ తీసుకున్న తర్వాత మీరు డెలివరీ తీసుకున్నప్పుడు మీరు కంప్లైంట్ చేయకపోతే, మీరు ఆ టైంలో అక్కడ లేకపోతే 10 రోజుల తర్వాత చెప్పితే, 10 రోజులు నా బియ్యం పిల్లలు పెట్టిన తర్వాత మీరు చెప్తే, ఐ విల్ బి ఎక్స్టెండెడ్ ఆఫర్ ఇన్ హెచ్ఎంస్ రిగార్డెస్ ఆఫ్ హూ ది ఆఫీసర్ ఇస్ టేకింగ్ డెలివరీ ఆఫ్ దిస్ స్టాక్. దిస్ హై టైం ఐ వాంట్ దిస్ టు స్టాప్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఇట్ హాస్ టు బి స్టాప్. ఐదో అంశం 10th కోసం మనం పెట్టుకున్న పని. 10th కి మనం వర్క్ ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నాం. లాస్ట్ టైం we had only started 2-3 months ahead. Assembly elections ఉన్నాయి, అందరూ బిజీ ఉన్నాం దాంట్లో. So now we are going to start 10th class plan ahead of time. ABC category students ని ఐడెంటిఫై చేయడం, రెమెడియల్ క్లాసెస్ రికమెండ్ చేయడం, న్యూట్రిషన్ పైన ఎలా చేయాలని నేను ఎవరు మాట్లాడుకొని we will get in touch with you. న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ ఎలా చేయాలి, ఫోకస్ ఏ బుక్ పైన చేయాలి, ఏ సబ్జెక్ట్ పైన చేయాలి, ఏ టాపిక్ పైన చేయాలి, ఎవరి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం లాస్ట్ మంత్ చేస్తే బిగినింగ్ చేయాలి. ఈసారి when I say 100%, we will target 100%. Don't even target 1% less. కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది కాబట్టి 100% అటువైపున్నా. పెద్దపల్లిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నేడు జిల్లా కేంద్రంలోని మిథున రెస్టారెంట్, రెడ్ బకెట్ బిర్యానీ సెంటర్లో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిథున రెస్టారెంట్ లో కుళ్లిపోయిన నిల్వ చేసిన నిన్నటి ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిల్వ చేసిన నిన్నటి చికెన్, ఫిష్, ఉడకబెట్టిన నిన్నటి చికెన్, వెజ్ మంచూరియా తదితర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన కుళ్లిన పదార్థాలను పట్టణ శివార్లో గోయి తీసి పూడ్చిపెట్టారు. నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీలో హెల్త్ అసిస్టెంట్ సంపత్, జూనియర్ అసిస్టెంట్లు సురేందర్, పి అనిల్ కుమార్, వార్డ్ ఆఫీసర్ లక్ష్మీనరసయ్య, రామస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్లు పులిపాక రాజు, రామ్మోహన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో చాలీ వేతనాలకు పిల్లలకు భోజనాలు వడ్డిస్తూ తీవ్ర నష్టాల పాలనట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 22 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అణచివేతకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమను బానిసలుగా చూస్తూ వెట్టి చాకిరీ చేయించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచుతా 5,000 ఇస్తాం, 6,000 ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తారని చెప్పి ఎవరైతే చిన్న ఉద్యోగులు ఉన్నారో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం చిన్న వర్గాలను మరిచి జీతాలు ఇవ్వకుండా చేస్తే మట్టి గరుచుకపోయినాయి. మరి ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం. మధ్యాహ్న భోజన మహిళలు 54,000 మంది మరి రాష్ట్రంలో పనిచేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తానన్న 10,000 రూపాయలు వెంటనే చెల్లించాలి. మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సీఎం గారి అల్పాహార పథకం ఏంటిది, మరి మధ్యాహ్న భోజన కార్మికుల జీతపత్యాలు ఏంటిది అని ప్రభుత్వంలోకి వచ్చిన సీఎం గారు మొదటి రోజే మాట్లాడిర్రు. మరి ఈ రోజు మళ్ళా మాట మార్చిర్రు. మహిళా గ్రూపులకు అప్పచెప్పుతాం, ఈ చేసేదంతా మహిళలు కాదా, వీళ్ళు గ్రూపుల నుండి వచ్చిన వాళ్ళు కాదా. మరి కొత్తగా స్వరాలు మారితే ప్రభుత్వాలకు కూడా మేము చెప్తున్నాం, ప్రభుత్వాలు కూలిపోయినాయి మీ ముందే. అలాగే చిన్న తరగతి ఉద్యోగులను, మధ్యాహ్న భోజన కార్మికులను వెంటనే 10,000 రూపాయలు అమలు చేయాలి. లేని పక్షంలో మేము డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, వంట కార్మికులకు 10,000 రూపాయల జీతం, నిత్యావసరాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ లాగా మొత్తం సరఫరా చేసి నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ అన్నారు. జూన్ 20న జిల్లాలో ఉన్న 1 నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ లో చిన్నారుల్లో నులి పురుగుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అడిషనల్ కలెక్టర్ సమీక్షించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో చిన్నారుల్లో నులిపురుగుల నివారణపై అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నులిపురుగులు చాలా ప్రమాదకరమని, వీటితో రక్తహీనతతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. నులిపురుగుల నియంత్రణ చాలా కీలకమైన అంశమని, దీని పట్ల ఎవరూ నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందులు వేయాలన్నారు. జూన్ 20న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నులిపురుగుల నివారణ మందులను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. జిల్లాలోని 706 అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో గుర్తించిన 2,27,251 మంది 1 నుండి 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండోజల్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ఈ సమీక్షలో సంబంధిత శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలోని మేదరికండి చెరువును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్తిపాక రిజర్వాయర్ కి అనుసంధానంగా ఉన్న మేదరికండి చెరువును అధికారులతో కలిసి పరిశీలించినట్లు తెలిపారు. దీనికి ఇప్పటికే గత ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేసిందని, 6 కోట్ల మేర పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈ చెరువుతో సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినప్పుడు ధర్మపురి నియోజకవర్గ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. రోడ్ల వాగును కూడా త్వరలోనే పూర్తి చేసి ధర్మపురి రైతాంగానికి కూడా సాగునీరు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ రైతాంగానికి ఎంతమందికి ప్రాంతానికి మేలు జరుగుతున్న విషయాన్ని నేను ఈఈ గారు, డిఈ గారు, స్థానిక తహసీల్దార్ గారు, సంబంధించిన అధికారులము మేము అందరం రావడం జరిగింది. ఇక్కడ రైతులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ మాదరగండికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీనిపై సుమారు 185 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు రైతాంగానికి మేలు జరుగుతుంది. మరి ఇక్కడ ఈ రైతులకు కాకుండా కూడా కింద ఉన్నటువంటి అంబర్పేట కానీ అనేక గ్రామాలకు కూడా మేలు జరుగుతుంది. రేపు ఎస్ఆర్ఎస్పి ద్వారా అనుకోకుండా ఏమైనా గ్రావిటీ తగ్గినా కూడా ఇక్కడ ఈ యొక్క న్యాచురల్గా ఈ కొత్తపేట దగ్గర కాలువ కూడా, కొత్తపల్లి దగ్గర కాలువ కూడా అది కూడా పూర్తి చేస్తే
దానికి సంబంధించిన సుమారు 16 కోట్ల ఎన్ని కోట్ల 19 కోట్ల రూపాయలు. అది 19 కోట్ల రూపాయలు, ఇది 16 కోట్ల రూపాయలు. ఇంకా పత్తిపాక రిజర్వ్కి సంబంధించినటువంటి పూర్తి సర్వేలు కూడా మొదలుపెట్టలే. మరి ఇవన్నీ కూడా స్వయాన ఇరిగేషన్ మినిస్టర్ గారు, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను 3వ తారీఖు రోజు పోయినప్పుడు వారితో డిస్కస్ చేస్తే ఒకటే చెప్పినారు, మీరు ఇరిగేషన్కి సంబంధించిన అధికారులతో, రెవెన్యూ అధికారులతో స్థానికంగా ఎక్కడెక్కడైతే ప్రజలకు మేలు జరిగినటువంటి మీ ప్రాజెక్టులు ఉన్నాయో, మీకున్నటువంటి పథకాలు, గత ప్రభుత్వంలో మీకు ఆగిపోయిన పథకాలకు ఉన్నటువంటి ఎంత బడ్జెట్ కావాలో మీరు ఒక కరీంనగర్ జిల్లా శంకరపల్లి మండలం కేశపట్నం గ్రామంలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపు చేపట్టారు. డప్పు చప్పుల మధ్య ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం కులస్తులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు నిర్వహించారు. నెత్తిన బోనాలతో మహిళలు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వీరవేన రాజు, ఉపాధ్యక్షుడు కందుల రాజు, కోశాధికారి వీరవేన పైడయ్య, మాజీ ఉప సర్పంచ్ వీరవేన రమేష్, నేదురు రాజుతో పాటు మహిళలు పాల్గొన్నారు. ముదిరా సంఘం సభ్యులందరము పోషమ్మ బోన పొద్దున జోగు తిరిగినాము. పోషమ్మ బోనాలకు టెంపుల్ కాడికి వచ్చినాము సంబరంగా. రేపు అనగా 12 పొద్దున పుట్టదానికి నీళ్లు పోచి సాయంత్రం 4-5 గంటల వరకు పెద్దమ్మ బోనాలు పట్టుకొని వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించడంలో భాగంగా 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అందులో మొదటి రోజు పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో భాగంగా ఉదయం 7 గంటలకి కార్యక్రమం నిర్వహించి పోచమ్మ తల్లికి బోనం వండుకొని పోచమ్మ తల్లి దేవస్థానంలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం రేపు పెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి ముదిర సంఘం బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అకౌంట్ నుంచి 48,000 మాయమయ్యాయి. గ్రామానికి చెందిన వీరవేణి సంపత్ పెగడపల్లి HDFC బ్యాంకు ఖాతాదారుడు కాగా ఆయనకు ఫోన్ వచ్చింది. తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని OTP చెప్పమనగా వెంటనే ఆయన చెప్పేశాడు. దీంతో సదర్ అకౌంట్ నుంచి 48,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్స్ఫర్ అయినట్లు తనకు మెసేజ్ వచ్చిందని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. నాంసన్పల్లె గ్రామం క్రెడిట్ కార్డు కోసం ఫోన్ చేసేది HDFC తరఫున. ఫోన్ చేస్తే నేను ఏం చేసిన కదా అంటే సరే కార్డు కావాలని అప్లై చేసినాక కార్డు వచ్చింది. కార్డు వచ్చినాక మీకు యాక్టివేషన్ బ్యాంకు పోతే కాదు మేము ఇక్కడనే ఆన్లైన్ చేసి పారేస్తామని OTP చెప్పండి. OTP చెప్పింది. అందులోకి వెళ్ళి ఆడు ఫోన్ చేసినాక 10 నిమిషాలకే నా దాంట్లోకి డబ్బులు కట్టాయి. ఎంత కట్టాయి? 48,000 కట్టాయి. సైబర్ కేసు తరఫున నేను నా అమౌంట్ నాకు ఇప్పించాలని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా టెంపుల్ వద్ద R&B రోడ్డుపై చేపట్టిన షెడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ శాంతినగర్ కాలనీ వాసులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు రోడ్డుపై నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణ పనులను నిలిపివేయించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఈ షెడ్డు విషయంపై నెల 15 రోజులుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. R&B మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. జిల్లా కలెక్టర్ చొరవతో షెడ్డు నిర్మాణ పనులను నిలిచిపోయినట్లు తెలిపారు. రోడ్డు పక్కన గ్రౌండ్ లెవెల్ వరకు నిర్మించిన పిల్లలను మెటీరియల్ ను పూర్తిగా తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నక్కా చంద్రయ్య, నక్కా శంకర్, పెసరు లచ్చయ్య, చొప్పరి పద్మ, పిట్టల ఉపేంద్ర, అనిగంటి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయపు సమావేశ మందిరంలో జిల్లా పరిషత్తు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ కళ్లెపు శోభారాణి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివిధ అంశాలపై సభ్యులతో చర్చించారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి అధికారాన్ని కల్పించే ఏర్పాటు చేద్దాం. డిఈఓలు మీ చేతిలో ఏదైతే అవకాశం ఉంటుందో ఇన్ఫర్మేషన్ ప్రజాప్రతినిధులకు దయచేసి ఇవ్వండి. ఇప్పుడు మనము ఆ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో మీ స్కూళ్ళల్లో, మీ యొక్క ప్రైమరీ స్కూల్స్కి, హై స్కూల్స్కి, అమ్మ ఆదర్శ పాఠశాలలో, మీ ఎమ్మెల్యే గారి SDFలో మీ స్కూల్కు ఇన్ని నిధులు మంజూరైన అనేది ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం సూపర్వైజింగ్ అవుతుంది, వర్క్ కరెక్ట్గా చేసుకోవడానికి వీలవుతుంది. ఏమంటావు సార్? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసిన బియ్యాన్ని తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత కార్యాలయానికి తరలించారు. రేషన్ బియ్యం క్రయ విక్రయాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ శ్రావణ్ హెచ్చరించారు. ఎస్ఐ శ్రావణ్ కుమార్, సిబ్బంది, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు. దీంట్లో బియ్యం దొరికాయి. అలాగే ఒక ఆటో ఉంది, ఆటోలో కూడా బియ్యం ఉంది. అన్నీ చూసుకుంటే మనం సుమారు 200 క్వింటాల దాకా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం ఇక్కడ అక్రమంగా నల్ల బజార్ తరలిస్తున్నారని మాకు తెలిసింది. సో ఎక్యూజ్డ్ కూడా మాకు దొరికాడు. ఆయన పేరు వానరాశి నంబాయి అంట. సో విలేజ్ ఏమో దేవునిపల్లి, సుల్తానాబాద్ మండలం, బేడపడుగు జంగం కాలనీ. సో ఇక్కడ మనం పట్టుకోవడం జరిగింది.
దీని మీద ఇప్పుడు మనం ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాము. అసలు వీళ్ళ మోడల్స్ ఆపరేషన్ ఏంటి, బియ్యం ఎక్కడ పోతున్నాయి వెంటనే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. దీని మీద మొత్తం రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తాం. థ్యాంక్ యూ. కబేలాలకు తరలిస్తున్న పశువులను పట్టుకుని గోశాలకు తరలించారు జైపూర్ మంచిర్యాల జిల్లా పోలీసులు. డీసీఎం వ్యాన్లో మహారాష్ట్ర నుంచి పశువులను కబేలాలకు తరలిస్తుండగా మంచిర్యాల జిల్లా జైపూర్లో పోలీసులు పట్టుకున్నారు. 19 గోవులను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు అప్పగించారు. పట్టుబడిన గోవులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుల్తానాబాద్ లోని గోశాలకు తరలించినట్లు జైపూర్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. ఆయన వెంట సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పదమూడున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి కోరారు. వ్యసనాల బారిన పడ్డ యువత దృష్టిని మళ్లించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వేములవాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యువతకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని స్థానిక కార్యాలయంలో డీఎస్పీ నాగేంద్రచారి మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత జిల్లాగా సిరిసిల్లను తీర్చిదిద్దుతామన్నారు. వ్యసనాల బారిన పడ్డ యువత దృష్టి మళ్లించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే గురువారం సిరిసిల్లలోని కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 60కి పైగా కంపెనీల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 13వ తారీఖు రోజు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది సిరిసిల్లలో. సో దానికి 60కి పైగా కంపెనీసు, ఇటు మార్కెటింగ్ అయితే, సాఫ్ట్వేర్ అయితే, డిఫరెంట్ కంపెనీస్, అంటే మంచి కంపెనీస్, విప్రో, తర్వాత ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కూడా జాబ్ మేళా రిక్రూట్ చేసుకోవడానికి వస్తున్నాయి. కాబట్టి మీరందరూ మీ పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. మనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీ భవిష్యత్తును బంగారం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడికో పోయి ఉద్యోగాలు వెతుక్కునే అవసరం లేకుండా పోలీసు వారు ఇట్లాంటి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా జాబ్లో ఎన్రోల్ చేసుకోవాలి. దీన్ని సమాచారాన్ని మీకు, మీ మిత్రులకు కూడా షేర్ చేయడం ద్వారా ఇంకొకరికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 13న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 10th డిగ్రీ వరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో క్వాలిఫై అయిన యువత ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఇంటర్వ్యూల్లో పాల్గొని స్థానిక యువత ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ ప్రశాంత్, రియాజ్, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. మెగా జాబ్ మేళా అనేది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో అత్యధిక మొత్తంలో నిరుద్యోగ యువత అనే వాళ్ళు పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయాలి. దీనిలో దాదాపు 60 పైచిలుకు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నది. దీనికి కానీ కావాల్సిన క్వాలిఫికేషన్ 10th నుంచి డిగ్రీ వరకు టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండింటిలో కూడా యువత ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు తమ యొక్క డీటెయిల్స్, బయోడాటా అనేది ఒక లింక్ అనేది ప్లస్ స్కాన్ అని QR కోడ్ ద్వారా స్కాన్ చేసి ఆ లింక్ వచ్చిన తర్వాత దానిలో మీ బయోడాటా మొత్తం ఇస్తే దాని నిమిత్తమై 13వ తారీఖున కళ్యాణలక్ష్మి గార్డెన్స్లో సిరిసిల్ల నందు వారికి ఇంటర్వ్యూ చేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని యువతతో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ అశోక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఈ నెల 13న జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, ఆసక్తి కలిగిన యువత ఈ జాబ్ మేళాకు హాజరై ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసిన QR కోడ్ను మీ మొబైల్ ఫోన్లో స్కాన్ చేసి మీ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పారు. 13న సిరిసిల్లలోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్ లో ఇంటర్వ్యూకు హాజరు కావాలని చెప్పారు.
అటువంటి అవకాశం మళ్ళీ రాదు. వస్తుందా కంపెనీలు ఇంత రిస్క్ తీసుకుంటే కంపెనీలు వస్తుంది, వాళ్ళకు కూడా రావాలి కదా. ఇది నా కోసం వస్తున్నారు. మెయిన్గా నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా ఉండదు. ఒక్కొక్కసారి మీరు ఎక్కడికో పోతే తిప్పుతారు, మళ్ళీ రాకపోంటారు, రెజ్యూమ్ తీసుకోరు, లేవంటారు. వాళ్ళకు వాళ్ళే మనం తెప్పిస్తున్నారు కాబట్టి మీకు మంచి అవకాశం, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అందరూ కూడా ఒకసారి స్కాన్ చేసుకున్నాం. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. నైరుతి రుతుపవనాల పలకరింపునకు ఎదురు చూస్తూనే పొలాలను శుభ్రపరచుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. చిన్న కమతాలను పెద్దగా తీర్చిదిద్దుకోవడం, వ్యవసాయ క్షేత్రాల్లో పనికిరాని చెట్లను తొలగించుకోవడం తదితర పనులు చేస్తున్నారు. కొన్ని చోట్ల నారుమడుల తయారీకి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమకూర్చుకున్నారు. ఎప్పటిలాగే ఈ వానాకాలం సీజన్లో అన్నదాతలు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్రాధాన్యత వరికి ఇవ్వగా రెండో ప్రాధాన్యత పత్తికి ఇవ్వనున్నారు. ఈ సీజన్లో జీలుగా, పచ్చిరొట్ట ఎరువు విత్తనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలువురు రైతులు రాయితీపై తీసుకొచ్చిన జీలుగ విత్తనాలను కమతాల్లో చల్లుకుంటున్నారు. సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచారు. మరోవైపు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విత్తన విక్రయ దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో వ్యవసాయానికి బోరుబావులు, బావులే ప్రధాన ఆధారం. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జలకలను సంతరించుకోగా భూగర్భ జల మట్టాలు వృద్ధి చెందాయి. చెరువుల నుంచి సాగునీటిని ఆయకట్టు భూములకు విడుదల చేయగా ప్రస్తుతం చెరువులు, కుంటల్లో నీటి నిల్వలు పడిపోయాయి. యాసంగిలో కొన్ని చోట్ల సాగునీటి కొరతతో వరి పంటలు ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ ఏడాది వానాకాలం సీజన్ పంటల సాగు ప్రణాళికను అధికారులు రూపొందించారు. ఈ మేరకు వీర్నపల్లి మండలంలో ప్రధానంగా 6,000 ఎకరాల్లో వరి పంటను సాగు చేయనున్నారు. 600 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. 1,500 క్వింటాల వరి, అలాగే 400 క్వింటాల పత్తి ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. అందుకు సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వీర్నపల్లిలో ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 6,000 ఎకరాలలో వరి మరియు 600 ఎకరాలలో పత్తి సాగు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి వరి విత్తనాలు 4,000 క్వింటాల వరకు ఫర్టిలైజర్ షాప్స్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే పత్తి విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత వానాకాలానికి సంబంధించి పచ్చిరొట్ట ఎరువులైనటువంటి జీల విత్తనాలు 63 క్వింటాల వరకు అగ్రోరైజ్ సేవా కేంద్రం మరియు పిఎస్సిఎస్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. రైతులు 60 మిల్లీమీటర్ల వర్షపాతం పడినప్పుడు మాత్రమే పత్తి విత్తనాలు అనేవి విత్తుకోవాలి. అందువల్ల దాని ద్వారా మొలక శాతం అనేది పెరుగుతుంది. అలాగే రైతులు పత్తి విత్తనాలు కొనేటప్పుడు కంపల్సరీ ఫర్టిలైజర్ డీలర్ దగ్గర నుంచి బిల్స్ అనేవి తీసుకోవాలి. అధికృత డీలర్ల దగ్గర మాత్రమే పత్తి విత్తనాలు మరియు వరి విత్తనాలు కొనుగోలు చేయాలి. ఏవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. This news sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ
టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.